అంటే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో త్రిషకు గ్యాప్ పెరిగింది అనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆ ప్రచారానికి ఊతం ఇచ్చే ఒక కీలక పరిణామం ఇది. సంగీత అంటే మాజీ భార్య అనక్కర్లేదేమో, భార్య ఆ విడాకుల పిటిషన్ ని విత్డ్రా చేసుకున్నారు. కోర్టు కూడా చెప్పేసింది ఇక ఈ కేసు క్లోజ్ అని చెప్పి ప్రకటించిన పరిస్థితి. అంటే త్రిష సైడ్ అయిపోయారు, ఇప్పుడు విజయ్ అండ్ సంగీత భార్యాభర్తలు కొనసాగుతారు అని చెప్పేసి. అసలు ఏం జరిగింది ఏంటి, ఇదే పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే యాక్చువల్గా విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసుపై విచారణ జరుగుతోంది. విజయ్ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు అంతకుముందు చాలా పెద్ద వివాదం అయిపోవటం, గందరగోళానికి దారితో అంతా జరిగాయి. అది ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా విజయం సాధించారో వెంటనే మీరు గమనించారో లేదో, రెండో రోజు నుంచే విజయ్ తల్లి ప్రస్తావన ఇక్కడ వచ్చింది. అంటే విజయ్ తల్లి రంగంలో దిగారు. ఎందుకు అంటే కొడుకు ఇంత సక్సెస్ సాధించాడు, అదొక్కటే మెరగా ఉంది, ఈ సమస్య ఉంది, ఆమె విడాకుల పిటిషన్ వేసింది, ఇది పదే పదే విమర్శలకు దారితీస్తుంది, తన కొడుకును టార్గెట్ చేయడానికి మిగతా వాళ్ళ చేతులు అస్త్రంగా మారుతుందని ఆమె రంగంలో దిగి కోడలు సంగీత దగ్గరికి వెళ్ళి కొంత కన్విన్స్ చేసి మనందరం మంచిగా ఉందాం, హ్యాపీగా ఉందాం, పాతవన్నీ మర్చిపోదామని కన్విన్స్ చేశారని వార్తలు అప్పుడే వచ్చాయి. అందుకే కొంచెం అది విత్డ్రా చేసుకుంటున్నారు, అందుకే త్రిషాన్ని దూరం పెడుతున్నారు అనే చర్చ కూడా బాగా జరిగింది. ఇప్పుడు అది ఇంకా ఓపెన్గా నిజమైంది. కానీ ఎక్కడైనా భార్యాభర్తలు కలిసిపోవాలని మనం కోరుకుందాం. కోర్టు మెట్లు ఎక్కారు, గందరగోళం అయ్యింది, చివరికి ఆమె అయితే ఉపసంహరించుకున్నారు. కానీ ఇప్పుడు ఇష్యూ ఎందుకు అవుతుంది అంటే, ఇష్యూ ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే మొన్న కూడా లేటెస్ట్గా ఉదయనిధి స్టాలిన్ త్రిషాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. అలాగే ఎన్నికలకు ముందు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు త్రిషపై వ్యాఖ్యలు చేయటం, క్షమాపణ కోరటం, ఆమె రెస్పాండ్ అవ్వటం, ఇవన్నీ చూసాం. అంటే ప్రతిసారి విజయ్ ఇష్యూ వచ్చేటప్పుడల్లా, విజయ్ని ఎవరైనా విమర్శించాలన్నా, విజయ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ త్రిషను తెర ముందుకు తేవడం, త్రిష ఉండడం, త్రిష అలాగే ఆయనతో పాటు కనిపించడం, ప్రమాణ స్వీకారం రోజు సొంత తల్లితో పాటు కలిసి ఉండటం, ఇవన్నీ కూడా కొంత వాళ్ళిద్దరి మధ్య గుడ్ ఫ్రెండ్షిప్ కానీ ఒక లివింగ్ రిలేషన్షిప్ ఉందా అన్న అంశం అక్కడ చర్చకు వచ్చింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ కేసు వాపస్ తీసుకోవడమే కాదు, త్వరలో విజయ్తో కలిసి జీవించేందుకు కూడా సంగీత సిద్ధమవుతున్నారు. ఇది ఇప్పుడు చెన్నైలో ఉన్న టాక్. అందుకు మళ్ళీ విజయ్ సంగీత కలిసిపోతే ఇప్పుడు త్రిషపై ఉన్న సాన్నిధ్యంపై చర్చ జరిగింది కాబట్టి ఇప్పుడు త్రిష సంబంధించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఎప్పుడు కూడా ఆ త్రిషకి నాకు ఉన్న సంబంధం ఫ్రెండ్షిప్ కంటే అతీతమైనది, లేదంటే దానికి మించిందని ఎవరు ఏమనలేదు కదా. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నంత మాత్రాన మనం అనుకున్నదే. వాళ్ళు ఇప్పుడు అఫీషియల్గా అంతా మేమిద్దరం కలిసి సహజీవనం అని అలాంటి ఏమేమి ప్రకటనలు చేయలేదు కదా. కానీ ఆటోమేటిక్గా త్రిష ప్రస్తావన వస్తుంది. ఈ త్రిష ప్రస్తావన వస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు విజయ్ సంగీత కలిసిపోతే విజయ్ త్రిష ఎప్పటిలాగే ఫ్రెండ్స్గా ఉండటంలో తప్పు లేదు, ఉండొచ్చు. కానీ ఇప్పుడు సంగీత నిజంగా విజయ్తో కలిసిపోయిన తర్వాత పదే పదే త్రిష ఇష్యూని బేస్ చేసుకుని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి త్రిషకు కొంత విజయ్ దూరంగా జరుగుతారా, లేదంటే త్రిషనే దూరంగా పెడతారా? ఎందుకంటే ఎక్కడి వరకు వచ్చిందంటే చర్చ, త్రిష తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేస్తారు. ఎందుకంటే విజయ్ ఎన్నికల్లో 2 స్థానాల నుంచి విజయం సాధించారు, పెరంబూర్, తిరుచి ఈస్ట్. అయితే తిరుచి వెరంబూర్ స్థానాన్ని ఆయన ఉంచుకున్న, తిరుచి ఈస్ట్ నుంచి త్రిష పోటీ అన్నారు. తర్వాత రాఘవ లారెన్స్ అన్నారు. ఇవన్నీ పక్కకు పోయాయి. మళ్ళీ ఏం చర్చ జరిగింది, ఆమెకు ఒక కేబినెట్ ర్యాంక్తో కార్పొరేషన్ పదవి ఇవ్వబోతున్నారు అన్నారు. ఇదంతా జరిగిపోయింది. ఈ చర్చ అంతా జరుగుతున్నప్పుడు లేటెస్ట్గా ఉదయనిధి స్టాలిన్ ఈ కావేరీ జలాల అంశానికి సంబంధించి జరిగిన ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు మళ్ళీ పెద్ద దుమారమై మళ్ళీ త్రిషకు చర్చలో నిలబెట్టాయి. ఈ విధంగా కొంత ప్రతిసారి విజయ్ ఇష్యూ వచ్చినప్పుడల్లా త్రిష టార్గెట్ అవ్వడం మాత్రం కొంత అది కలిసి వేసేది. ఎందుకంటే షీఈ్ ఎ గుడ్ యాక్ట్రెస్, ఆమెకు కొన్ని రైట్స్ ఉంటాయి, ఆమెకు ఒక ప్రైవసీ ఉంటుంది. అందుకు దీన్ని మరి ఈ అంశంలో చూడాల్సిన ఇది లేదు. ఇదేమైనా విజయ్ వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత నిర్ణయం. ఒకవేళ ఉపసంహరించుకున్నారు అని అంటున్నారు, అలాగే సంగీత కలవడం కూడా ఖాయం అంటున్నారు. కలిసాలు జీవించి త్రిష ఫ్రెండ్గా ఉండొచ్చు. అనవసరంగా మళ్ళీ త్రిషను ట్రోల్ చేసి త్రిష మీద తప్పుడుగా మాట్లాడటం అనేది అంతకు మించిన తప్పుడు చర్య ఉండదు. ఇక సతీష్ గారు